నంద్యాల పట్టణ శివారులోని రైతు నగరం వద్ద కర్నూలు కడప జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల రైతునగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీ పనులకు ఆటోలో వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పొన్నాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీలు వ్యవసాయ పనులు చేసేందుకు ఆటోలో ఆదివారం ఉదయం తొగర్చేడు గ్రామానికి బయలుదేరారు. రైతునగరం సమీపంలో సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్తుండగా కడప నుంచి కర్నూలుకి వెళ్తున్న కారు ఆటోని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఆటో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లాయి. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో 9 మంది కూలీలు ఉన్నారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము పొన్నాపురం నుంచి తమడపల్లి తొగిరిచీడు పోతున్నాం, పనికి పోతున్నాం కొయిలేరునికి. కారు వెనకాల నుంచి కారు వచ్చి కొట్టింది. మేము వారకే పోతున్నామండి, రోడ్డు వరకే పోతున్నాను. మా డ్రైవర్ ఏం స్పీడ్ కూడా పోలేదు. వాళ్ళే స్పీడ్గా వచ్చినారు, పైన హైవే మీద నుంచి స్పీడ్గా వచ్చి కారు కొట్టింది వెనకాల. 11 మంది. పనికి ఇంటికాడ 6కు బయలుదేరినారు. రైతు నగరం కాడ బ్రిడ్జి దాటి పైకి వచ్చినాక కారు వచ్చి సార్ వెనుకల నుంచి సడన్ వచ్చి 11 మంది పనివేతలు మాట అయినతో కలిసి 12 మంది. 4 బాగున్నాం, మిగతా వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి. ఇక్కడ నుంచో తెలుసు సార్, వెనుకల నుంచి వచ్చింది. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe Nandyala